తమ కళ్ళ ఎదురుగానే సంపాతికి కాలిపోయిన రెక్కల ప్రదేశంలో కొత్త రెక్కలు మొలవడము, ఇంత అద్భుతమైన విషయాన్ని చూసి వానర వీరులంతా కూడా ఆశ్చర్యపడ్డారు. ఏమిటిది, రామనామ మహిమ కాకపోతే మరేమిటి అనుకుంటూ ఆశ్చర్యపడ్డారు. ఇక అంతా కలిసి నెమ్మదిగా సంపాతి చెప్పిన మాటల్ని తలుచుకుంటూ ఆనందిస్తూ సీతమ్మను చూడాలి అన్న కోరికతోటి మొత్తానికి సముద్రం ఒడ్డుకు చేరారు. అక్కడి వరకు చేరిన తర్వాత లోకం మొత్తానికి ప్రతిబింబమా అనిపించేలాగా ఉన్న సముద్రాన్ని చూసి, దక్షిణ తీరాన్ని చూసి భయపడ్డారు వాళ్ళంతా కూడా. పెద్ద శరీరంతో వికృతంగా ఉన్న అనేక విధాలైన జంతువులు క్రీడిస్తూ ఉన్నాయి. పెద్ద ఆకారం కలిగి తరంగాలతో ఎత్తుగా అలలు లేచిపడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల నిద్రిస్తున్నట్లుంది, కొన్ని చోట్ల ఆడుకుంటున్నట్లుంది, కొన్ని చోట్ల పర్వతాల లాంటి తరంగాలతో కప్పబడి ఉంది. పాతాళంలో నివసించు దానవేంద్రులతోటి వ్యాకులంగా ఉంది. అలాంటి సముద్రాన్ని చూసి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా అంగదుడు మనస్సులో విషాదం రానివ్వద్దు, విషాదం చాలా చెడ్డది. కోపించిన సర్పము యుక్తాయుక్త విచక్షణ లేకుండా పసివాణ్ణి చంపినట్టు విషాదం ప్రాణిని చంపుతుంది. పరాక్రమం చూపవలసిన సమయంలో విషాదానికి అవకాశం ఇస్తే ఇక ఆ తేజోవిహీనుడైపోవడం వల్ల కార్యాలు ఏవి సిద్ధించవు. ఏం చేయాలి అనేది ఆలోచిద్దాము అంటూ తన సేననంతా కూడా తన చుట్టూ నిలబెట్టుకున్నాడు. ఈ వానర సేనను తన వశంలో ఉంచుకొని, ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎంత ఈ సముద్రాన్ని దాటగలుగుతారు? మనలో ఒక్కరైనా సరే 100 యోజనాల దూరం లంఘించి అవతలి ఒడ్డుకు వెళ్ళి లంకా నగరాన్ని చేరి సీతను చూడగలిగితేనే ఈ కార్యం సఫలమవుతుంది. కాబట్టి ఎవరెవరికి ఎంత శక్తి ఉందో చెప్పండి అని అడిగాడు. అంతా కూడా నిశ్చేష్టులైపోయారు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివుదుడు, సుషేణుడు, జాంబవంతుడు కూడా తమ తమ శక్తి ఎంత ఉందో ఇలా చెప్పారు. నేను 10 యోజనాలు ఎగరగలను అన్నాడు గజుడు. నేను 20 యోజనాలు వెళ్ళగలను అన్నాడు గవాక్షుడు. శరభుడు నేను 30 యోజనాల వరకు వెళ్ళగలను యువరాజా అన్నాడు. ఋషభుడు లేచి యువరాజా 40 యోజనాల వరకైతే నేను వెళ్ళరాగలను అన్నాడు. గంధమాధనుడు నేను నిస్సంశయంగా 50 యోజనాలు వెళ్ళి రాగలను అన్నాడు. మైందుడు నేను 60 యోజనాల దాకా వెళ్ళి రాగలను అన్నాడు. మహాతేజస్సాలి అయిన ద్వివిధుడు నేను 70 యోజనాలు మాత్రం ఎగరగలను యువరాజా అన్నాడు. నేను 80 యోజనాలు దాటగలనని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు గొప్ప తేజస్సు బలం కలిగిన వానర శ్రేష్ఠుడైన సుషేణుడు. ఇలా అందరూ చెబుతూ ఉంటే వారందరిలోకి పెద్దవాడైన జాంబవంతుడు వాళ్ళందరితోటి ఆదరపూర్వకంగా, నాయనలారా, పూర్వము మాకు కూడా ఎగరడానికి ఎంతో కొంత పరాక్రమం ఉండేది, కానీ ఇప్పుడు నేను వృద్ధుణ్ణైపోయాను, చివరి స్థితిలో ఉన్నాను జీవితంలో. ఇలాంటి పరిస్థితుల్లో నేను మహా అయితే 90 యోజనాల దూరం వరకు వెళ్ళగలనేమో అని చెప్పి అన్నాడు. పూర్వము నాకున్న గమనశక్తితోటి బలిచక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉంటే 3 లోకాలను ఆక్రమించుకున్న సర్వసమర్థుడు నిత్యుడు అయిన త్రివిక్రముడికి నేను ప్రదక్షిణ చేశాను. అలాంటి నేను ఇప్పుడు వృద్ధుణ్ణి అవ్వడం వల్ల నా శక్తి తగ్గిపోయింది. ఇక ఈ వయస్సులో స్వయంగా వెళ్ళే శక్తి మాత్రమే ఉంది. ఇలా ఈ కార్యం మాత్రం నా వల్ల సిద్ధించదు అని చెప్పి బాధగా చెప్పాడు. ఆ తర్వాత అంగదుడు అత్యంత ఆదరంతో నేను ఈ 100 యోజనాల దూరాన్ని దాటి వెళ్ళగలను, కానీ తిరిగి రావడానికి నేను సమర్థుణ్ణి అవునో కాదో నేను చెప్పలేను అన్నాడు. అప్పుడు జాంబవంతుడు అంగదుడిని చెరబిలిచి ఆదరంగా, నాయన, వానరాలకు భల్లూకాలకు నాయకుడువు నువ్వు, నీ శక్తి నాకు తెలుసు, 1,00,000 యోజనాల దూరమైనా నువ్వు వెళ్ళి రాగలవు, కానీ ఇతరులను ఆజ్ఞాపించవలసిన ప్రభువు ఎప్పటికీ తానే వెళ్ళకూడదు. అందుకని వీరందరినీ సంరక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అలాగే మాకు అధిపతివైన నిన్ను మేము రక్షించుకోవాలి. కాబట్టి
మా అందరికీ మూలమైన వాడవు నువ్వు వెళ్ళడం అనేది సరైన పని కాదు అని చెప్పాడు. అప్పుడు మరొక వానర శ్రేష్ఠుడు వెళ్ళక, నేను వెళ్ళక, మరి ఇక మిగిలిన మార్గం ఏమిటి? మనమంతా ప్రాయోపవేశం చేయడమేనా అని అన్నాడు అంగదుడు. అప్పుడు జాంబవంతుడు చిరునవ్వు నవ్వుతూ, నాయనా, నీ కార్యానికి, రామకార్యానికి ఎలాంటి లోపం కలగదు. ఈ కార్యం సాధించగలిగిన వాడు మనలోనే ఉన్నాడు అని అనగానే అంతా కూడా ఉత్సాహంగా ఎవరు అన్న ఆలోచనతోటి జాంబవంతుడి వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు మహావీరుడైన జాంబవంతుడు అందరి నుంచి ఏకాంత ప్రదేశంలో సుఖంగా కూర్చొని రామ 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 అనుకుంటూ ఆ రామ నామామృతంలో ఓలలాడుతూ అదే జపంలో తేలియాడుతూ ఉన్న హనుమంతుని చూపించాడు వీరందరికీ కూడా. కోరుకున్న వారి కొంగు బంగారము, ఎట్ట ఎదుట నీ ఉన్న బట్ట బయటి ధనము, శరణన్న వారికి అరచేతి మాణిక్యము, పదముల కొలిచిన వారికి పారిజాతము. శ్రీ హనుమంతుని కన్నారా ఆశ్రితులారా, ఆ మహిమలు విన్నారా ఆశలు తీరా. శ్రీ హనుమంతుని కన్నారా ఆశ్రితులారా, ఆ మహిమలు విన్నారా ఆశలు తీరా. మీకు ఆ స్వామి గొప్పతనం తెలియదు. తెలుసుకున్నా పోనీ ఏదన్నా తంత్రం వేద్దామా అనుకుంటే, తంత్రాలకు లొంగని వాడు శ్రీరామ మంత్ర సుధాపానము చేసేవాడు, తంత్రాలకు లొంగని వాడు శ్రీరామ మంత్ర సుధాపానము చేసేవాడు. తన శక్తినే ఎరుగనివాడు రామ భక్తి తప్ప అన్యమేమి ఎరుగనివాడు. శ్రీ హనుమంతుని కన్నారా ఆశ్రితులారా, ఆ మహిమలు విన్నారా ఆశలు తీరా. ఇంకా ఆ స్వామి ఎలాంటి వాడో తెలుసా మీకు? శిరమును వంచి కరములు మోర్చి అరవాలు కన్నులలో ఆనందాశ్రులు దాచి, అర్పించిన వారి 6 శత్రులను ద్రుంచి, దుష్ట శక్తులను అణచి దురితోఘ సంహారుని హనుమంతుని కన్నారా ఆశ్రితులారా, ఆ మహిమలు విన్నారా ఆశలు తీరా. శ్రీ హనుమంతుని కన్నారా ఆశ్రితులారా, ఆ మహిమలు విన్నారా ఆశలు తీరా. ఇలా అందరికీ కూడా హనుమంతుడు ఈ కార్యం సాధించగలడు అన్న ఆశ్వాసన ఇచ్చి హనుమంతుడి వద్దకు వెళ్ళి, నాయనా, వానరులలో వీరుడవు, సమస్త శాస్త్రాలు తెలిసిన వారిలో శ్రేష్ఠుడవు, ఏకాంత ప్రదేశంలో మౌనంగా కూర్చున్నావేంటయ్యా? తేజస్సులో, బలంలో వానరరాజైన సుగ్రీవుడితోటి, రామలక్ష్మణులతోటి సమానమైన వాడవు కాదా నీవు? వినతాకశ్యపుల పుత్రుడు, మహాబలశాలి, సర్వపక్షులలో ఉత్తముడు గరుత్మంతుడు ప్రసిద్ధుడు. గొప్ప బలము, వేగము, యశస్సు కలిగిన ఆ గరుత్మంతుడు సముద్రంలో ఉన్న సర్పాలను పైకి లాగేస్తూ ఉంటే నేను అనేక పర్యాయాలు చూశాను. అతని రెక్కలకు ఎంత బలమైతే ఉందో నీ భుజాలకు కూడా అంత బలముంది. పరాక్రమంలో కానీ తేజస్సులో కానీ నీవు అతనికి ఏమాత్రమూ తీసిపోవు. నీ బలము, బుద్ధి, తేజస్సు, ధైర్యము ఇతర ప్రాణుల్లో అన్నిటికంటే కూడా అధికమైంది. నీవు ఈ కార్యానికి ఎందుకు సిద్ధం కావడం లేదు? ఎందుకు మౌనంగా కూర్చొని ఉన్నావు అంటూ అంజనానందనుని ప్రశ్నించాడు జాంబవంతుడు.